ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. అపోస్తులు ఎవరి గురించి చెప్పారు? అపోస్తులు దేని గురించి చెప్పారు? అపోస్తులు ఎవరికి సాక్షులు? దేనికి సాక్షులు? దేనికి సాక్షులు? క్రీస్తు పునరుద్ధాన సాక్షులు అపోస్తులు. చూద్దామండి, యేసు క్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు. అపోస్తులు బాహుబలముగా క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును బట్టి పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఈ దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? అపోస్తులు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం. ఎందుకు సాక్ష్యం పునరుద్ధానాన్ని గురించి ఇచ్చారో తెలుసుకుందాం. మనం ఎందుకు పునరుద్ధానాన్ని గురించే సాక్ష్యం ఇచ్చారో కూడా తెలుసుకుందాం. అయితే వాళ్ళు దేని గురించి సాక్ష్యం ఇచ్చారో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23-24 వచనాలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23-24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చూడండి, మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. మీరు దుష్టుడి చేత ఆయన్ని సిలువ వేయించి చంపితిరి. దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అప్పగించిన ఈయనను మీరు దుష్టుడి చేతికి అప్పగించి ఆయన్ని సిలువ వేశారు. ఆయన దేవుడు ఏం చేశాడు? మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. అపోస్తుల కార్యం 2:32 30-32. అతని సమాధి నేటి వరకు మన మధ్యలోనే ఉన్నది. అతడు ప్రవక్త ఉండెను గనక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టేదనని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు అంటే దావీదు ఎరిగి, దావీదు చెప్తున్నాడు, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాను. దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు మృతుల్లోనే లేపాడు. అయితే వీళ్ళు ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు ఇక్కడ పేతురు. ఏం చెప్తున్నాడంట? క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ముందుగా చెప్పాడు అనేసి ఒక ఆయన గురించి చెప్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? దావీదును గురించి చెప్తా ఉన్నాడు. దావీదు క్రీస్తుకి ఎన్ని వేల సంవత్సరాల ముందుడు? ఇంచుమించు 1000 సంవత్సరాల ముందుడు. అంటే ఇంచుమించు క్రీస్తుకి 1000 సంవత్సరాల ముందు జీవించిన దావీదే క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేసాడు, చెప్పేశాడు. ఈ క్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి శిష్యులు కానీ, మరి ఆయనతో పరిచయం ఉన్నటువంటి ఆ స్త్రీలు కానీ అసలు క్రీస్తుని నేను పునరుద్ధానం అవుతానని తానే స్వయముగా చెప్పుకున్నా కూడా ఆయన్ని నమ్మారా అంటే నమ్మలేదు. కానీ ఇక్కడ క్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత అపోస్తులు ఎవరి గురించి చెప్పారు? క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి, భార్యడైన క్రీస్తుని గురించి చెప్పారా? భార్యైన క్రీస్తు, దావీదు సంతానంలో ఉన్న క్రీస్తుని గురించి కూడా మాత్రం చెప్పలేదు. అక్కడ ఏం చెప్తున్నంటే, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను మృతుల్లోనే తిరిగి లేచటం బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంగా నిరూపించుకున్నాడు. నేను యేసుక్రీస్తును అనగా దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో తిరిగి లేచిన యేసుక్రీస్తునే జ్ఞాపకము
చేసుకోండి అంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దావీదు సంతానంలో బట్టి మృతుల్లో ఉండి తిరిగి లేచిన యేసుక్రీస్తునే జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము క్రీస్తుని శరీరరీతిగా గుర్తించాలా? బాలుడైన క్రీస్తుని ప్రకటన చేయాలా? అంటే పౌలు చెప్తున్నాడు, మేము శరీరరీతిగా ఎవరిని ఎరగము కానీ ఎవరిని ఎరగము, మేము క్రీస్తుని శరీరరీతిగా ఎరిగిండినను ఇక మీదట ఆయన్ను అలాగో ఎరగము అని చెప్తా ఉన్నారు. అందుకనే అపోస్తలులు ఎవరి గురించి చెప్పారు? దేని గురించి చెప్పారు? ఏది చెప్తే మనకి లాభము, వాళ్ళు ఏది చెప్తే మనకి లాభము అది చెప్పారు. అది అపోస్తల కార్యము 3వ అధ్యాయం 14-15. మీరు పరిశుద్ధుడు 3 అపోస్తల కార్యం 3:14-15. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఎందుకు వీళ్ళు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పాను? క్రీస్తు పునరుద్ధానాన్ని ఇందాక మనం చదివాం 15వ అధ్యాయంలో. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకునే ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారే ఉందరు. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని మాత్రమే చెప్పలేదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు. వీళ్ళు ఏది మాత్రమే చెప్పలేదు? క్రీస్తు పునరుద్ధానాన్ని మాత్రమే చెప్పలేదు. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు. ఏం చెప్పారు? అది క్రీస్తు పునరుద్ధానములో క్రైస్తవ పునరుద్ధానము. దేవుడు క్రీస్తును లేపాడు, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. క్రీస్తు యేసును బట్టి మృతుల పునరుద్ధానము కలుగునని ప్రకటన చేశారు. చూడండి, యేసును బట్టి మృతుల పునరుద్ధానము కలుగునని. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. చాలండి, ఏమండి ఏం ప్రకటన చేస్తున్నారండి వీళ్ళు? యేసును బట్టి మృతుల పునరుద్ధానం కలదు, యేసు అక్కడే లేచాడు అనేసి అది మాత్రమే మేము చెప్పట్లేదు. యేసును దేవుడు లేపాడు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసును బట్టి మీకు కూడా పునరుద్ధానము కలుగుద్ది అనేసి అపోస్తలులు ఇక్కడ మనం చూస్తే పేతురు చెప్తున్నాడు. యేసును బట్టి మృతుల పునరుద్ధానం అపోస్తలులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మనం మరొక అపోస్తల కార్యము 15వ అధ్యాయంలో 32వ వచనంలో మృతుల పునరుద్ధానమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు విన్నప్పుడు అంటే యేసును బట్టి మరొక మృతుల పునరుద్ధానం ఉంది అని చెప్తుంటే వాళ్ళు అపహాస్యము చేశారు. అపోస్తల కార్యము 24వ అధ్యాయం 15వ వచనం. అసలు ఎందుకు విమర్శించబడ్డారు వీళ్ళందరూ? అపోస్తలులు నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోతున్నదని మీరు నిరీక్షించుతున్నట్టు మేము కూడా దేవుని యందు నిరీక్షించి. చాలండి, అపోస్తల కార్యం 24వ అధ్యాయము 20వ వచనం. 24:20. నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను వారి ఎదుట విమర్శించబడుతున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నా యందు ఏ నేరం లేదు. ఎందుకు వీళ్ళు బంధించారు? ఎందుకు విమర్శించబడుతున్నాను? మృతుల పునరుద్ధానమును బట్టి వారి ఎదుట విమర్శించబడుతున్నాయి. ఇంకో మాట ఏం చెప్తున్నానంటే మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలగాలి. ఎవరా మనుషుడు? ఎవరి ద్వారా మృతుల పునరుద్ధానం కలగాలి? 1 కొరింథీ 15:21.
మనిషిని ద్వారా మరణము వచ్చెను గనుక మనిషిని ద్వారా మరణము వచ్చిన గనక మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. అలాగే మనం పరిశీలన చేసుకుంటే మరి మృతుల పునరుద్ధానము క్రీస్తు పునరుద్ధానంలో ఏం జరుగుతుందంట? క్రైస్తవ పునరుద్ధానం కూడా జరుగుతుంది. మృతుల పునరుద్ధానంలో క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవ పునరుద్ధానం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అందుకనే వీళ్ళు చెప్తున్న అపోస్తులు ఏం చెప్తున్నారంటే దేవుడు క్రీస్తును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. 1 కొరింథీ 6:14 దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు క్రీస్తును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అనేసి వీళ్ళు ప్రకటించినటువంటి ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 14-15 వచనాలు విశ్వసించితిని గనక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేము విశ్వసించుతున్నాము గనుక మాట్లాడుతున్నాము. మేము విశ్వసిస్తున్నాం ఏంటంటే ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి ఆయన ఎదుట నిలవబెడతాడు. వీళ్ళు కేవలం యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లోని లేపాడు అని మాత్రమే చెప్పలేదు, ఇంకా ముందుకు వచ్చారు వీళ్ళు. అంటే క్రీస్తుని బట్టి మృతుల పునరుద్ధానం ఉంది, మన్న కూడా లేపుతాడు దేవుడు క్రీస్తుని లేపాడు, మన్న కూడా లేపుతాడు అనేసి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇంకా ఏం చెప్తున్నారు అంటే అసలు యేసుక్రీస్తు తిరిగి లేకుంటుందోనా మనకొచ్చిన లాభం ఏంటి అనేది కూడా చెప్పారు. మనకి లాభం ఏంటి, క్రీస్తు పునరుద్ధానం వలన మనకు లాభం ఏంటి, క్రీస్తు పునరుద్ధానము పొందకపోతే మనకు నష్టం ఏంటి, ఇవి కూడా చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. 1 పేతురు పత్రిక 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు జీవంతో కూడిన నిరీక్షణ వచ్చింది. ఆ నిరీక్షణ ఎలాంటిదంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మరొకటి ఏంటంటే 1వ దశలోనికి 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకుంటే మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన మనం మేలుకొని ఉన్నా నిద్రపోతున్నా తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అలాగే రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడి మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో ఉండి తిరిగి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణము ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నామని నమ్ముతున్నాము. క్రీస్తు పునరుద్ధానము వలన మనకు లాభం ఏంటంటే మృతి పొందిన తిరిగి లేచిన యేసుక్రీస్తు చనిపోడు. అలాగే క్రీస్తు మరణంలో పునరుద్ధానంలో పాలు పొందిన మన మీద మరణము ప్రభుత్వం అనేది చేయదు కనుక ఆయనతో కూడా జీవిస్తున్నాము అంటాడు. కాబట్టి ప్రియులరా మరి ఒకసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు పునరుద్ధానం వల్ల మనకి లాభం ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. మరి నష్టం కూడా ఉందా? క్రీస్తు పునరుద్ధానం అవ్వకపోతే మనకు కలిగే నష్టం ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే అసలు క్రీస్తు పునరుద్ధానము పొందలేదు అని చెప్పేవాళ్ళు ఆదినాల్లో కూడా చాలామంది ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానం పొందలేదు అనేసి చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఆదినాల్లో చాలామంది ఉన్నారు అనేసి లేఖనాలు చెప్తున్నాయి. అపోస్తలుడైన పౌలు ఆయన స్వ అనుభవము సొంత అనుభవంతో మాట్లాడుతున్నమాట. పౌలు ఏం చెప్తున్నానంటే క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడనే నేను చెప్తా ఉన్నాను.
కానీ క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని నేను చెప్తా ఉంటే మృతుల పునరుద్ధానం లేదని మీరు ఎలా చెప్తా ఉన్నారు అనేసి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం కానించి మనం చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎలాగో చెప్పుతున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల ఏంటంటే మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారు. వీళ్ళు లేపలేదు అని చెప్తున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల చూడండి, మేము చేసే ప్రకటన కూడా వ్యర్థమే. ఏంటి మీ విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు నశించిరి. చూడండి, ఎంత భయంకరమైనటువంటి బోధ మొదటి శతాబ్ద కాలంలో జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలించాలి. మృతుల పునరుద్ధానం గతించి లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటే, గతించిపోయింది ఇంకా భవిష్యత్తులో లేదు అనేవాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో 2 తిమోతి 2:18వ వచనములో మనం చూసుకుంటే ప్రియులారా, అక్కడ వారు పునరుద్ధానము గతించనని చెప్పుతూ సత్య విషయంలో తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుతున్నారు. ఎవరు వాళ్ళు? ముందు నుంచి చదవండి, ముందు వాక్యం చదవండి. వారంటే ఎవరు? ఇవన్నే అదే ఉందా అక్కడ లేదా? 2 తిమోతి 2:15 నుంచి కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనును ఫిలవుతూ ఉన్నారు. ఎవరు పునరుద్ధానం గతించిపోయిందని చెప్పేవాళ్ళు? హుమేను ఫిలవుతూ ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుకొనుచు సత్య విషయమై తప్పిపోయారు. పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, గతించిపోయిందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో చూడండి. మనం ఏం నమ్మాలి? దేవుడు క్రీస్తుని లేపాడని మనం నమ్మాలి. అంత మాత్రమే కాదు, దేవుడు క్రీస్తుని లేపాడు, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడని నమ్మాలి. ఇలా నమ్మవలసిన కాలంలో అసలు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అసలు అంటే సువార్త చెప్పట్లేదు, లోకంలో ఉన్న సంగతులన్నీ చెప్పేస్తున్నారు. కానీ సువార్త దగ్గరికి రాట్లా. అంటే క్రీస్తు లేఖన ప్రకారము క్రీస్తు మన పాపం అప్పగించబడి సమాధి చేయబడి లేఖన ప్రకారం తిరిగి 3వ దినాన్ని లేచాడు. క్రీస్తు పునరుద్ధానములో మరి మన పునరుద్ధానము, క్రైస్తవ పునరుద్ధానం కూడా ఇమిడి ఉంది అనేసి ఆ నిరీక్షణకి సంబంధించినటువంటి సంగతులు చెప్పాలి. కానీ చెప్తున్నారా అంటే చెప్పట్లేదు కనుక వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు క్రీస్తుని? ఈ లోక సంబంధమైన వాటి విషయంలోనే క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అలా విశ్వాసం ఉంచటం వలన లాభమా నష్టమా అంటే మనుషులందరికంటే మరో దౌర్భాగ్యం. 19వ వచనం ఇప్పుడు వరకు 18వ వచనం వరకు చదివాం కదా. 1 కొరింథీ పత్రిక 12 నుంచి 18 వరకు చదివాం కదా. 19వ వచనంలో ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పటం కాదు. ఏం చెప్తున్నాడు 19వ వచనంలో? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే మరీ దౌర్భాగ్యము అవుతాము అని చెప్తా ఉన్నాడు. అయితే ఒక్క సంగతి మనం ఆఖరిలోకి వస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో
క్రీస్తు పునరుద్ధానంలో నువ్వు ఐక్యం కావాలంటే నువ్వు ఏం చేయాలి? ఈ లోకంలో వినాలి. దేన్ని వినాలి? క్రీస్తు పునరుద్ధానాన్ని గురించినటువంటి సంగతి సువార్త వినాలి. విన్న తర్వాత నువ్వేం చేయాలి? విన్న తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి విన్నాం. వింటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏదైనా ఉందా? చేయాల్సింది ఉందంటే ఉంది. ఏంటి? ఎవరు లెగిస్తారు చెప్పండి? లేచేది ఎవరు? క్రీస్తు పునరుద్ధానములో ఐక్యము గలవారమైన యెడల ఆయన, క్రీస్తు మరణములో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానములో ఐక్యమవుతాం. క్రీస్తు మరణంలో ఐక్యం అయిన వాళ్ళే క్రీస్తు పునరుద్ధానంలో కూడా ఐక్యమవుతారు. అంటే మనం దేనిలో ఐక్యం కావాలి? క్రీస్తు మరణములో ఐక్యం కావాలి. యేసుక్రీస్తు మరి ఆయన చనిపోయాడు కదా. ఎవరి కోసం చనిపోయాడు? అందరి కోసం చనిపోయాడు. మరి జీవించే వారికి మీదట ఎవరి కోసం జీవించాలి? తమ నిమిత్తము కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మాలి. అందరి కొరకు. కాబట్టి ఆయన కోసం మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే మనం జీవించాలి. అందుకని పౌలు ఉంటాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నా కొరకు కాదు, కానీ నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు కోసమే జీవిస్తున్నాను అంటాడు. కాబట్టి ఏం చేయాలి మనం? ఆయన పునరుద్ధానంలో పాల్గొనడం కావాలంటే ఈ లోకాన్ని సంపాదించుకోవాలా? మేడలు కట్టుకోవాలా? మిద్దెలు కట్టుకోవాలా? పౌలుకి గొప్ప ఆశ ఉంది. ఏంటంటే ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో ఉండి పునరుద్ధానము కలగవలనని ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుటే ఎట్టుదో ఎరుగు నిమిత్తమును అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ? కొలసి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగి ఉన్నని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడ నవ్వుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, పునరుద్ధానం కావాలి. క్రీస్తు పునరుద్ధానంలో పాలివాడు కావాలి. పాలివాడు కావాలంటే ఏం చేయాలి? పోయి చేసుకోవాలా? ఆయన పేరు చెప్పుకుని మేళ్ళ కట్టుకోవాలా? మిద్దెలు కట్టుకోవాలా? కోటలు కట్టుకోవాలా? అడి కార్లు కావాలా? నీకు ఏం కావాలి? ఎలా సేవ చేశారు? ఏసీల్లో కూర్చొని సేవ చేశారు అపోస్తలులు. చలి దరిద్రము, చలితోనూ దిగంబరత్వంతోనూ పిడిగుద్దులతోనూ స్వజలం వల్ల పరిజలం వల్ల సముద్రము వల్ల ఆపదలు ఎన్ని సమస్యలు ఉండే వాళ్ళు సేవ చేస్తే నువ్వు వచ్చి ఈరోజు నేను కోట కట్టుకుంటా, మేడలు కట్టుకుంటా, మిద్దెలు కట్టుకుంటాను అనేసి నాకు నువ్వెక్కడ వెళ్తావు పరలోకం? నీకు పరలోకం ఎవడిస్తారు చెప్పు? నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు? అయితే ఒక సంగతి జరగాలి. నువ్వు క్రీస్తు మరణంలో నువ్వు పాలు పొందాలి. క్రీస్తుతో కూడా నువ్వు సిలువ వేయబడాలి. జీవించేది నేను కాదు, క్రీస్తునే నా యందు జీవిస్తున్నాను. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చులు దురాశలకే సిలువ వేయబడాలి. క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అసహింపకుందును గాక. ఎందుకంటే దాని వలన నాకు లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము అంటాడు. అలా సిలువ వేయబడాలి. ఆయన మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ పాలివారు కావాలి. మరణంలోనూ పునరుద్ధానంలో పాలివారు ఎక్కడవుతున్నాము? ఈ అనుభవం ఎక్కడొస్తుంది? బాప్తిజంలో వస్తుంది. ఈ అనుభవం మనకు ఎక్కడొస్తుంది? బాప్తిజంలో వస్తుంది. బాప్తిజంలో క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాం. బాప్తిజంలో క్రీస్తు పునరుద్ధానంలో పాలు పొందుతున్నాం. ఈ క్రీస్తు పునరుద్ధానంలో ఐక్యం కలవారం అయితేనే వాళ్ళనే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు లేపుతాడు. లేపడు. అయితే తీసుకునే బాప్తిజం కరెక్ట్ అయిందిగా ఉండాలి. తత్తర బాప్తిజాలు తీసుకుంటే రాదు. వాళ్ళ జీవితాలే సరిగ్గా ఉండవు. వాళ్ళ దగ్గర వెళ్ళి బాప్తిజాలు తీసుకుంటారు. చూడండి, వాళ్ళకి మనసాక్ష్యం ఉండదు. వాళ్ళకి మాటలే సరిగ్గా రావు.
వాళ్ళకి బైబిలే తెలియదు. వాళ్ళ దగ్గర వెళ్ళి బాప్తిజం తీసుకున్నారు. అసలు బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలో అనేది కూడా తెలియదు. యేసుక్రీస్తు ఎవరని కూడా తెలియదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని కూడా వాళ్ళు నమ్మరు. అలాంటి వాళ్ళ దగ్గర బాప్తిజాలు తీసుకుని మేము బాప్తిజాలు తీసుకుని అయిపోయిందని సంకలు కొట్టుకుంటున్నారు వీళ్ళు. తెలుసుకోవాలి. ఏం తెలవని ఒక ముసలమ్మ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్లో దింపేస్తే ఏమడుగుద్ది? అయ్యా ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది, అయ్యా ఈ బస్సు ఎక్కడికి వెళ్ళద్దు అయ్యా అంటది. అడుగుద్దా? ఏమండి, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే నీ బస్సు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఒక ముసలమ్మ అడుగుతూ ఉంటే నీకు అన్నీ జ్ఞానము, ఆలోచన, వివేకము అన్నీ ఉండి నువ్వు వెళ్ళవలసిన మజిలీ పరలోకం వెళ్ళాలంటే దేన్ని నమ్మాలి, ఎలా జీవించాలి, ఏది వినాలి ఇవన్నీ నేర్చుకోవద్దా? ఎక్కడో సతికిలు పడిపోయి ఏం లెగుతాను లేని అక్కడే కూర్చుంటున్నాడు మనోడు. ఎక్కడో సతికిలు పడ్డాడు మన ఊరోడు, మన కులమోడు, మన ప్రాంతం సతికిలు పడిపోతున్నారు వీళ్ళు. వాక్యం తప్పు చెప్పినా అక్కడే ఉంటున్నారు. అయితే ముగిస్తాను నేను. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానంలో ఐక్యం గలవారం అంటే బాప్తిజము తీసుకోవాలి. బాప్తిజంలో ఏం జరుగుతుందంటే ఆయన మరణ విషయంలో ఐక్యం గలవారం అవుతున్నాం, ఆయన పునరుద్ధాన విషయంలో ఐక్యం గలవారం అవుతున్నాం. చూద్దాం, 2-3 రిఫరెన్సులు చూసుకుని ముగిద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 2-5. అట్లనే రాదు. రోమపత్రిక 6వ అధ్యాయము 3 చదువుదాం. 3 క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిజము పొందితరని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడేనో అలాగే మనమును నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము. చూడండి, ఆయన మరణములో పాలు పొందటానికి బాప్తిజము వలన ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారము ఆయనతో కూడా ఐక్యము గలవారమైందము. ఇంకా మనం చూద్దాం, ఇంకా కిందకి చూద్దాం. 8వ వచనం కాడ నుంచి మనము క్రీస్తుతో కూడా ఎక్కడ చనిపోతున్నాం? బాప్తిజంలో. క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేపిన క్రీస్తు ఇక చనిపోడనే మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఆయన మీద మరణము ప్రభుత్వం అధికారం లేదు. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యము గలవారం అయ్యాం గనక మన మీద కూడా మన మీద కూడా మరణానికి అధికారము లేదు. అంటే మనం సజీవులే. కాబట్టి మిమ్మల్ని మీరు కింద వచ్చిన మిమ్మల్ని మీరు సజీవులుగానే మిమ్మల్ని మీరు సజీవులుగా మీరే ఎంచుకోండి. సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అవును, మనం సజీవులము. ఎందుకంటే దేవుడు క్రీస్తుని లేపాడు మన కూడా తన శక్తి. అసలు ఈ మృతుల్లో ఈ నిద్రించిన వారిని గురించినటువంటి నిరీక్షణ అనేది ఎప్పటి వరకు లేదు? క్రీస్తు పునరుద్ధానం వరకు లేదు. అయితే క్రీస్తు పునరుద్ధానం తర్వాత ఏమొచ్చింది? మృతుల పునరుద్ధానాన్ని గురించినటువంటి నిరీక్షణ వచ్చింది. అందుకనే మనం ఏం తెలుసుకోవాలి? ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్న మనము అంటే అందరికీ చెప్పాలి. అసలు మనకి ఏది తెలిసి ఉండాలి? మనకు తెలుసుంటే కదా ఇతరులకు చెప్పేది. పౌలు చెప్తున్నాడు చూడండి, 1 దెస్సలోనిక 4వ అధ్యాయము 15వ వచనం కాడి నుంచి 13వ వచనము 13 నుంచి, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె చూడండి. ఎవరు దుఃఖపడతారు? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటారు, లబలబా మొత్తుకుంటూ ఉంటారు. ఎవరు ఏడవాలంటే నిరీక్షణ లేని వాళ్ళు ఏడవాలి.
ఇప్పుడు మనకి నిరీక్షణ ఉందా? చనిపోయినాడు చనిపోయినట్టుగానే ఉండదు, తిరిగి లేవిస్తాడని మనకి నిరీక్షణ. కాబట్టి మనం ఏడవలసిన అవసరం ఉందా? లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? తేడా జరిగిపోతుంది. అక్కడికి వెళ్తే ప్రతి దగ్గర కూడా మొత్తుకుంటే ఉంది. తేడా జరిగిపోయింది. పౌలు ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. 15వ వచనంలో 15 మేము ప్రభు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపో బడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇప్పుడు మనం ఆదరించుకోవాలి ఈ మాట చేత. ఎందుకంటే నిద్రించిన వారు నిద్రించినట్టుగా ఉండరు. యేసుక్రీస్తు ఆకాశ మేఘాలుడే వస్తాడు, ఎక్కడ ఉంటాడు? భూమి మీదకి రాడు. ఆకాశ మేఘాలుడే అక్కడికి వచ్చి ఉంటాడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగేది. రోజులు గంటలు రోజులు సంవత్సరాలు జరిగేది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, కనురెప్పపాటి కాలంలో క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా నిలిచిండి మనము వారితో కూడా, అంటే యాక్చువల్గా మార్చబడి వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతాం. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. ఇది మన నిరీక్షణ. కాబట్టి ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి నిరీక్షణ ఉన్నదా? ఉంది. నిరీక్షణ ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు బండల కాడికి ఎందుకు వెళ్తున్నారు? సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఎంత భయంకర భ్రష్టత్వంలో ఉన్నారండి వీళ్ళు. వాళ్ళు భయంకర భ్రష్టత్వంలో ఉండి వాళ్ళ కడుపు కోసం అనేక మందిని తీసుకెళ్ళి బొందల గడికి తీసుకెళ్తున్నారండి. ఎంత దేవుని శాపము వీళ్ళ మీద ఉందో ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో ఏమైనా ఉందా? ఏముందండి అందులో? ఏమీ లేదు. మట్టి కాదు, బూడిద, పురుగులు, అధికేంద్రియము, అందులో అవన్నీ ఉన్నాయి. వీళ్ళు కనపడిన సమాధులు అంటాడు, అక్కడ చెప్తాడు ఆ సమాధులు ఏముందనేది. కాబట్టి ప్రియులారా ఆలోచన, ఇది ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడానికి ప్రయత్నం చేయట్లేదు. సాతాను మిమ్మల్ని మోసం చేస్తుందేనే మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మేము సత్యాన్ని చెప్తున్నాం. బైబిల్లో ఉన్న సంగతులు చెప్తున్నాం, బైబిల్ చెప్తున్న సంగతులు చెప్తున్నాం. మీరు అర్థం చేసుకోండి అనేసి మిమ్మల్ని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. అయినా మేము మారం. మాకు కావాల్సింది జానడి పొట్టే. జనాల్ని మోసం చేస్తాం, బొందల గడ్డ తీసుకెళ్తాం. అసలు క్రీస్తుని గురించి సువార్త ప్రకటన చేయము. బాలుడైన క్రీస్తుని గురించి చెప్తాం, లేకపోతే లోకంలో ఉన్న అనేక సంగతులు చెప్తాం. వీళ్ళకి ఏది రక్షణకరమైందో అది మాత్రం మేము చెప్పం అని అంటారా? మీ ఇష్టం. కాబట్టి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లా. బైబిల్లో ఇలా ఉందని చెప్తున్నాం, మీరు అర్థం చేసుకుని లోబడితే మీకు ప్రయోజనకరం. మీరు లోబడం అంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యానికి సహకారులుగా నిలవండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.